హలో ఎవ్రీవన్, నేను ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండేటువంటి చుప్పులు మా ఇంట్లో మా అమ్మ ఎలా చేస్తారో ఈరోజు నేను వీడియోలో చూపించబోతున్నాను. సో దీనికోసం మనం కడిగి ఆరబెట్టి డ్రైగా ఉన్నటువంటి బియ్యాన్ని మిల్లాడించుకొని ఆ పిండి కూడా డ్రైగా ఉండేలా చూసుకోవాలన్నమాట. అంటే ఆరబెట్టుకోవాలి, అప్పుడు మాత్రమే చుప్పులు పర్ఫెక్ట్గా వస్తాయి. కారం, సాల్ట్ అండ్ అలాగే వామ్ అన్నమాట. వామైనా వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసి దాంట్లో మనం నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా తయారు చేసుకున్న ఈ పిండి అలాగే మనం ఆడించుకున్న బియ్యం పిండి ఉంటుంది, బియ్యం పిండి, కారం, అలాగే సాల్ట్, వామ్ అయితే వాము లేదంటే నువ్వులు వేసి ఇట్లా కలుపుకోవాలన్నమాట. మిశ్రమాన్ని బాగా ఇలాగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇట్లా కలుపుకోవాలన్నమాట. పిండి కాన్సిస్టెన్సీ చూసుకుంటూ మధ్యలో మళ్ళీ వాటర్ ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో అలా చూస్తున్నారు కదా, మనం పిండి కాన్సిస్టెన్సీని చూస్తూ అన్నమాట సరిపడా నీళ్లు మధ్యలో యాడ్ చేస్తూ, ఒక్కసారే వాటర్ పోసేయకుండా మధ్యలో వాటర్ యాడ్ చేస్తూ ఇట్లా కలుపుకోవాలి. సో తర్వాత మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా వేళ్ళతో తిప్పుతూ ఇలా తయారు చేసుకోవాలి. దీనికోసం ఆల్రెడీ క్లాత్ పరిచేసి మేము ఇట్లా ఏర్పాటు చేసాము. దానిపైన ఆల్రెడీ కొన్ని వేసి ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో అట్లా వేసుకోవాలన్నమాట. తర్వాత కాసేపు పోయిన తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్లో తీసుకొని ఆయిల్ మనం ముందుగానే పెట్టి హీట్ చేసుకొని ఉన్నాం, పెనం పెట్టుకొని. సో అలా తీసుకెళ్ళి వాటిని డైరెక్ట్గా ఇలా ఆయిల్లో వేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై వేపుకోవాలన్నమాట. సో అలా సైడ్న ఒకటి అంటుకున్నట్టుంది, సో దాన్ని తీసేద్దాం. ఓకే, సో అట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా వేగించాలి, వాటిని రెడ్గా వచ్చేలాగా. మీకు చూపిస్తాను ఇప్పుడు కొన్ని వేగినవి. సో చూడండి, సో ఇట్లా అన్నమాట. సో ఇవి చాలా క్రిస్పీగా అలాగే కరకరలాడుతూ ఉంటాయి. మా మమ్మీ చేస్తారనమాట ఇంట్లో. సో నాకు చాలా ఇష్టము, చాలా బాగుంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సో హాలిడేస్ కదా, చూడండి ఇలా విరగొట్టగానే ఇలా విరిగిపోతాయి అనమాట. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.